గెలుస్తామా ఓడుతామా అన్నటువంటిది సెకండ్ పాయింట్. ఫస్ట్ మనదైనటువంటి ఫార్ములా జనంలోకి వెళ్ళాలి, నిదానంగా తీసుకువెళ్ళాలి. ఆ తర్వాత ఏనాటికైనా ఒక్కసారి మనం అవకాశం అందుకుంటే అందిపుచ్చుకోగలం. ఇది భారతీయ జనతా పార్టీ నమ్మినటువంటి సిద్ధాంతం. 80లలో పెట్టిన పార్టీ ఇద్దరు ఎంపీలతో ప్రారంభమైనటువంటి పార్టీ. ఇప్పుడు ఆ ఇద్దరు ఎంపీలు కూడా లేరు, వాళ్ళ కుటుంబం కూడా ఉండట్లేదు పార్టీలు. బట్ ఇవాళకి అధికారంలోకి వచ్చి ఈ దఫా గ్యారంటీ గెలుపు అన్నటువంటి స్టేజ్కి ఎందుకు వెళ్ళింది అంటే, అలాంటి ఒక సిద్ధాంతం, సోషల్ ఇంజనీరింగ్, సామాజిక సమీకరణం. దశాబ్దాల తరబడి ఏ కుల సమీకరణాలు అయితే ఉన్నాయో ఆ కుల సమీకరణాలకు విరుద్ధంగా, మత సమీకరణాలకు విరుద్ధంగా ఎవరైతే ఇన్ని దశాబ్దాలుగా అవకాశాలు కోల్పోయారో వాళ్ళకి అవకాశం కల్పిస్తా ముందుకు వెళ్ళడం వల్ల అక్కడ భారతీయ జనతా పార్టీ వరుసగా 2 సార్లు సాధించి 3 సార్లు సాధించడానికి సిద్ధపడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తుంది అదే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కులానికి అన్ని సీట్లు ఇస్తాం, ఈ కులానికి ఇన్ని సీట్లు ఇస్తాం అని పోచుకోలు కబుర్లు ఎన్నైనా చెప్పచ్చు. ఎలక్షన్స్ ముందు 2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 24లో నేను ఇది చేస్తాను, బీసీలకు హయ్యెస్ట్ ప్రయారిటీ ఇస్తాను, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అని చెప్పి అదే చేసుకుంటూ వెళ్తున్నారు. బీసీలకు ఇచ్చినటువంటి సీట్లు, ఎంపీ సీట్లు ఓ పక్కన ఏలూరు లేకపోతే నరసరావుపేట, ఇట్లాంటి అసలు కలలో ఊహిస్తారా? అట్లాగే సిటీ బల్జీలకు ఇచ్చినటువంటి అటు నరసాపురం కావచ్చు, రాజమండ్రి కావచ్చు, కలలో ఊహిస్తారా? ఇది ఒక సోషల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ అన్నట్టు. ఇది తెలుగుదేశం పార్టీ జనసేన నమ్మేదేంటి, అట్లా కొత్త వాళ్ళు డబ్బులు లేనోళ్ళు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు దెబ్బతినేస్తారు, అప్పుడు ఈ సోషల్ ఇంజనీరింగ్ అనేది పక్కెళ్తుంది. వాస్తవంగా సోషల్ ఇంజనీరింగ్ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టింది పేరు, కానీ దాని తాత లాంటి సోషల్ ఇంజనీరింగ్ తిని చేయడం వలన ఎదురవుతున్నటువంటి సమస్య. ఓ పక్కన వాళ్ళకి పొత్తుల వలన ఈ సోషల్ ఇంజనీరింగ్ సాధ్యం కాదు. కాపులకి హయ్యెస్ట్ ప్రయారిటీ, బీసీలకి హయ్యెస్ట్ ప్రయారిటీ, ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ నియోజకవర్గాల ప్రయారిటీ. అలాగా కాకుండా గ్రౌండ్ లెవెల్లో వచ్చేటప్పటికి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండలి, ఇట్లా దేంట్లో చూసినా బీసీ ఎస్సీ ఎస్టీ హై ప్రయారిటీ అన్నటువంటి జగనిచ్చుకొచ్చింది. సోషల్ ఇంజనీరింగ్లో పీక్ స్టేజ్కి తీసుకెళ్ళాడు. ఇది గెలిపిస్తుందని జగన్ నమ్ముతున్నాడు, అదే జగన్ని ముంచుతుందని చెప్పి బాబు నమ్ముతున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం.